బిఆర్ నాయుడు టీటీడీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి తిరుమల గోశాలను నిర్వీర్యం చేస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. గోశాలను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి ఆలోచన చేస్తున్నారని ఆరోపించారు. గోశాల నిర్వహణ సరిగ్గా లేదని టీటీడీ దృష్టికి వచ్చినట్లు స్వయంగా బిఆర్ నాయుడు ఒప్పుకున్నారని చెప్పారు. గతంలో గోశాల నిర్వహణ, గోవుల మరణాలపై తాను ప్రస్తావిస్తే కేసులు పెట్టారని చెప్పుకొచ్చారు. బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డిని తనపై ఉసిగొల్పారన్నారు. ఇప్పుడు అవే కేసులు ప్రస్తుత టీటీడీ సభ్యులకి వర్తిస్తాయని, తిరుమలలో జరిగే ప్రతి విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూనే ఉంటారని భూమన కరుణాకర్ వ్యాఖ్యానించారు. ఎవరికైనా కూడా చాలా ప్రముఖమైనటువంటి సంస్థలకు ఇచ్చేటువంటి తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సమావేశంలో అధ్యక్షులు గౌరవనీయ బిఆర్ నాయుడు గారు ఒక ముఖ్యమైనటువంటి మాట చెప్పినారు. చాలా ప్రధానమైనటువంటి మాట కూడా అది. గోశాల నిర్వహణ సరిగ్గా లేదు అన్నటువంటి విషయం బోర్డు దృష్టికి వచ్చింది. కనుక గోశాల నిర్వహణను సరిగ్గా నిర్వహించటానికి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని వేసి, ఎక్స్పర్ట్స్ కమిటీని వేసి, గోశాలను స్వచ్ఛంద సేవా సంస్థలకు ఎవరికైనా కూడా చాలా ప్రముఖమైనటువంటి సంస్థలకు ఇచ్చేటువంటి ఆలోచన ఉన్నది. నేను బిఆర్ నాయుడు గారికి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా, సరిగ్గా ఏప్రిల్ నెలలో నేను గోశాల నిర్వహణ సరిగ్గా లేనందువలనే గోవులకు అపాయకరమైనటువంటి పరిస్థితి వచ్చింది, గోవుల మరణాలు జరుగుతున్నాయి అని నేను చెబితే, ఇదే పాలక మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడు గారు నా మీద రంకెలు వేసి నన్ను అనరానటువంటి మాటలన్నీ మాట్లాడినటువంటి సందర్భాన్ని గుర్తు చేయటమే కాకుండా ఆ పాలక మండలి సభ్యుడిని ఉసికొల్పి నా మీద గోవుల మరణం నేను ప్రకటించటం కారణంగా ఈ రకమైనటువంటి మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాడు అని నా మీద అనేక సెక్షన్లతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. అత్యంత అరుదైన వెన్నుపాము